This video is brought to you by AKSIAS. జనరల్ గా ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ లో మనకి గ్రూప్ 2 ఎగ్జామినేషన్ సిలబస్ ఎప్పుడు ఫ్రేమ్ చేయబడుతుంది. ఎక్కువ మంది మనకి ఈ సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వాళ్ళ నుంచి కూడా ఇప్పుడు ప్రజెంట్ గ్రూప్ 2 మనకి ప్రిపరేషన్ రావడం జరుగుతుంది. సో గ్రూప్ 2 అనగానే గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ ఎనీ పబ్లిక్ సెక్టర్, అది యూపీఎస్సీ బిగ్గెస్ట్ పోస్ట్ యూపీఎస్సీ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే విఆర్ఓ వరకు, స్టేట్ గవర్నమెంట్లో చిన్న పోస్ట్ విఆర్ఓ వరకు ప్రతిదీ కూడా ఈ సోషల్ సబ్జెక్ట్స్ తోటి రిలేటెడ్ అయి ఉంటాయి. సో మరి ఇలాంటి దీంట్లో జనరల్గా జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ ఇవన్నీ కూడా సోషల్ సబ్జెక్ట్లో మనం స్కూల్ లెవెల్లో నేర్చుకునే సబ్జెక్టుగా డిస్కస్ చేస్తాం. మరి ఇక్కడికి వచ్చేటప్పటికి అసలు ఈ గ్రూప్ 2లో సక్సెస్ అవ్వాలి, ఈ గ్రూప్ 2లో మనం ఏ విధంగా సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి అంటే హిస్టరీ సబ్జెక్ట్ని మనం ఎలా చదవాలి. సో హిస్టరీ అనేది ఈ గ్రూప్ 2లో ఎంతవరకు కీలక పాత్ర వహిస్తుంది, అది ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 2లో కానీ తెలంగాణ గ్రూప్ 2లో కానీ హిస్టరీ పార్ట్ అనేది ఎంతవరకు కీ రోల్ ప్లే చేస్తుంది అనే విషయాన్ని ఒకసారిగా ఈరోజు మనం గ్రూప్ 2 కోసం హిస్టరీ సబ్జెక్ట్ని ఏ విధంగా ఎంతవరకు ఉంటుందో ఒకసారి మనం జస్ట్ ఓవర్వ్యూ చేద్దాం. సో చరిత్ర, చరిత్ర. సో ఆంధ్రప్రదేశ్ ఏపీపీఎస్సి గ్రూప్ 2 అలాగే టీఎస్పీఎస్సి గ్రూప్ 2. సో ఫస్ట్ ఎందుకంటే ఇక్కడ మనం బేసిక్స్ నుంచి అసలు ఏముంటాయి, ఏం చదువుకోవాలి, ఎలా చదువుకోవాలి అనే బేసిక్స్ నుంచి నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 2 ఏపీపీఎస్సి వాళ్ళు ప్రిపేర్ అయ్యే విద్యార్థులు 2 చరిత్రలు చదవాలి. ఒకటి ఆధునిక భారతదేశ చరిత్ర, ఆధునిక భారతదేశ చరిత్ర, హిస్టరీ ఆఫ్ మోడర్న్ ఇండియా, అలాగే ఆంధ్రప్రదేశ్ సామాజిక సాంస్కృతిక చరిత్ర, ఆంధ్రప్రదేశ్ సామాజిక సాంస్కృతిక చరిత్ర. సో ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే వాళ్ళు 2 రకాల చరిత్రలు చదవాల్సి ఉంటుంది. ఒకటి ఆధునిక భారతదేశ చరిత్ర, రెండోది ఆంధ్రప్రదేశ్ సామాజిక సాంస్కృతిక చరిత్ర. ఇందులో మనకి ఆంధ్రప్రదేశ్ సామాజిక సాంస్కృతిక చరిత్ర నుంచి సుమారుగా ఒక 20 మార్క్స్ వరకు రావడానికి, భారతదేశ చరిత్ర ఆధునిక భారతదేశ చరిత్ర నుంచి 20 మార్క్స్ వరకు వస్తాయి. అలాగే ఆంధ్రప్రదేశ్ సామాజిక సాంస్కృతిక చరిత్ర 75 మార్క్స్. సో ఓవరాల్గా భారతదేశ చరిత్ర అలాగే ఆంధ్రప్రదేశ్ చరిత్ర ఈ రెండిటి నుంచి కలిపి 100 మార్కులు హిస్టరీ పార్ట్ నుంచే వస్తాయి అవుట్ ఆఫ్ 450. సో మరి 450 మార్కుల్లో 330 నుంచి 350 మధ్యలో మనం ఉంటే మన జాబ్ గ్యారంటీ. మరి అలాంటి 350 30 నుంచి 350 మధ్యలో ఉండేటువంటి దీంట్లో 100 మార్క్స్ కేవలం దేని నుంచి వస్తున్నాయి, హిస్టరీ పార్ట్ నుంచే వస్తున్నాయి. మరి అటువంటి హిస్టరీ సబ్జెక్ట్ని మనం ఎంత సమగ్రమైన అవగాహనతో చదివితే మనం ఆ విషయం మీద పట్టు సాధించగలం ఒకసారి డిస్కస్ చేద్దాం. అలాగే టీఎస్పీఎస్సికి వచ్చేటప్పటికి తెలంగాణ గ్రూప్ 2లో అయితే హిస్టరీ వస్తే ఉద్యోగం కొట్టేవచ్చు. ఎందుకంటే ఉన్న 4 పేపర్లలో 3 పేపర్లు. సో తెలంగాణ విద్యార్థులు మొత్తం 3 రకాల చరిత్రలు చదవాలి. ఒకటి భారతదేశ చరిత్ర, మొత్తం భారతదేశ చరిత్ర. ఇక్కడ ఏపీలో మనం ఏమన్నాం, కేవలం ఆధునిక భారతదేశ చరిత్ర. సో తెలంగాణకు వచ్చేటప్పటికి టోటల్ భారతదేశ చరిత్ర మొత్తం. అలాగే తెలంగాణ చరిత్ర మరియు సంస్కృతి, తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్, తెలంగాణ చరిత్ర మరియు సంస్కృతి. అలాగే తెలంగాణ ఉద్యమ చరిత్ర,
తెలంగాణ ఉద్యమ చరిత్ర. సో తెలంగాణ విద్యార్థులు మొత్తం చరిత్రలో 3 రకాల చరిత్రలు చదవాల్సి ఉంటుంది. ఒకటి భారతదేశ చరిత్ర, అలాగే తెలంగాణ చరిత్ర మరియు సంస్కృతి, అదేవిధంగా తెలంగాణ ఉద్యమ చరిత్ర. సో తెలంగాణ గ్రూప్ 2లో టీఎస్పీఎస్సీ గ్రూప్ 2లో హిస్టరీకి ఎంత ఇంపార్టెన్స్ ఉంది అంటే భారతదేశ చరిత్ర పేపర్ 1లో వస్తుంది, ఆధునిక భారతదేశ చరిత్ర కింద. అక్కడ సుమారుగా 15 నుంచి 20 క్వశ్చన్లు వస్తాయి, 20 మార్క్స్ ఇక్కడ వస్తుంది. మరి అలాగే తెలంగాణ చరిత్ర మరియు సంస్కృతి అండ్ భారతదేశ చరిత్ర పేపర్ 2లో 50 మార్కులు వస్తుంది. తెలంగాణ ఉద్యమ చరిత్ర పేపర్ 4 కంప్లీట్గా 150 మార్క్స్ ఉంటుంది. అంటే ఇక్కడ 150 + 50 200 + 20 220 మార్క్స్. అంటే అవుట్ ఆఫ్ 600లో 600 మార్కుల్లో 220 మార్కులు కేవలం హిస్టరీ నుంచే వస్తుంది. 600 మార్కుల్లో 220 మార్కులు కేవలం హిస్టరీ నుంచే వస్తుంది. అంటే 1/3 పార్ట్ మన హిస్టరీయే. సో అందుకే హిస్టరీ మీద ఎంత సమగ్రమైన అవగాహన మనకుంటే మన ఉద్యోగ సాధన అనేది అంత తేలికైపోతుంది. సో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు గ్రూప్ 2 కోసమైతే ఆధునిక భారతదేశ చరిత్ర, అలాగే ఆంధ్రప్రదేశ్ సామాజిక సాంస్కృతిక చరిత్ర నేర్చుకోవాలి. అలాగే తెలంగాణ విద్యార్థులైతే భారతదేశ చరిత్ర, తెలంగాణ చరిత్ర మరియు సంస్కృతి, తెలంగాణ ఉద్యమ చరిత్ర నేర్చుకోవాలి. సో ఇవి ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీలో చరిత్ర ఏ పేపర్స్లో ఎన్ని మార్కుల వరకు వస్తుందనే అంశానికి సంబంధించి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు అనుకోవచ్చు, అమ్మయ్య మాకు రిలాక్సేషన్ వచ్చేసింది, మేము ఓన్లీ ఆధునిక భారతదేశ చరిత్ర చదివితే చాలని. సో ఓన్లీ ఆధునిక భారతదేశ చరిత్ర మాత్రం చదివితే చాలు సార్. మీరు కూడా ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు కూడా ప్రాచీన అండ్ మధ్యయుగ అండ్ ఆధునిక 3 భారతదేశ చరిత్రలు కూడా ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే. ఎందుకు నేర్చుకోవాలి అని చెప్పేసి అంటే రీసెంట్గా జరిగిన గ్రూప్ 2లో ఒక ప్రశ్న అడిగాడు. శుద్ధి ఉద్యమం ఈ శతాబ్దంలో ప్రారంభమైంది. సో రీసెంట్గా జరిగిన గ్రూప్ 2లో మనకు ఒక క్వశ్చన్ అడిగాడు, శుద్ధి ఉద్యమం ఈ శతాబ్దంలో ప్రారంభమైంది. ఆప్షన్స్ 14, 17, 18, 19. సో నాకు ఆధునిక భారతదేశ చరిత్ర ఒక్కటే కదా ఉంది కదా అని చెప్పేసి మీరు ఆధునిక భారతదేశ చరిత్ర మాత్రమే చదివారు అనుకోండి, ఆధునిక భారతదేశ చరిత్రలో శుద్ధి ఉద్యమం గురించి ఎక్కడ పేర్కొంటారంటే దయానంద సరస్వతి గారి గురించి చెప్పేటప్పుడు శుద్ధి ఉద్యమం గురించి చెప్తారు. అసలు శుద్ధి ఉద్యమం అంటే ఏంటి అంటే హిందూ మతం నుంచి ఇతర మతాల్లో చేరిన వారిని తిరిగి మళ్ళా హిందూ మతంలోకి తీసుకొచ్చేటటువంటి ఉద్యమమే శుద్ధి ఉద్యమం. హిందూ మతంలో ఉండి ఇతర మతాల్లో చేరిన వారిని తిరిగి హిందూ మతంలోకి తీసుకొచ్చేటువంటి ఉద్యమం. సో ఆర్య సమాజాన్ని స్థాపించారు స్వామి దయానంద సరస్వతి. ఎందుకంటే 19వ శతాబ్దం వచ్చేటప్పటికి అప్పటికే మనకి 12వ శతాబ్దం నుంచే భారతదేశంలో ఇస్లాం ప్రభావం పెరిగిపోయింది. మరి అలాగే యూరోపియన్ల రాకతో క్రైస్తవ మతం యొక్క ప్రభావం పెరిగిపోయింది. ఈ 2 మతాల యొక్క ప్రభావం వల్ల హిందూ మతం అనేది క్రమక్రమంగా ఉనికిని కోల్పోయే పరిస్థితి వచ్చింది. సో కేవలం ప్రచారం లేకపోవడం కారణంగానే హిందూ మతం అనేది ఉనికిని కోల్పోయే పరిస్థితి వచ్చింది అని చెప్పేసని హిందూ మత పునరుద్ధరణ కోసం ఆర్య సమాజాన్ని స్థాపించారు స్వామి దయానంద సరస్వతి. ఆర్య సమాజం స్థాపించడమే కాకుండా హిందూ మతం నుంచి ఇతర మతాల్లోకి చేరిన వారిని తిరిగి హిందూ మతంలోకి తీసుకొచ్చేటువంటి కార్యక్రమాన్ని చేపట్టారు. దాన్నే శుద్ధి ఉద్యమం అని చెప్పేసి అన్నారు. సో ఇక్కడ వరకే నేర్చుకున్న వాళ్ళు ఏం చేస్తారని చెప్పేసి అంటే దయానంద సరస్వతి గారు 19వ శతాబ్దానికి చెందిన వ్యక్తి కాబట్టి చాలామంది ఆన్సర్ ఏమో 19వ శతాబ్దం టిక్ పెట్టేశారు. అయితే ఎగ్జామ్ అయిపోయింది, గవర్నమెంట్ కీ రిలీజ్ చేసింది. కీ రిలీజ్ చేస్తే కీలో 14వ శతాబ్దం అని ఆన్సర్ ఉంది. అప్పుడు అందరూ ఏమనుకున్నారంటే
ఎందుకంటే మన స్టూడెంట్ యొక్క నేచర్ కాబట్టి మనం తప్పు చేశారనుకో కీలో తప్పించాడు అనుకుంటాం ముందు ఫస్ట్. అయ్యో ఈ బిట్టు కీలో తప్పిచ్చేసాడే అని చెప్పేసి అనుకున్నారు అందరూ కూడా. కానీ వాస్తవం ఏంటి అని చెప్పేసి అంటే అసలు ఆధునిక భారతదేశం మాత్రమే నువ్వు చదివావు కాబట్టి నీ శుద్ధి ఉద్యమం ఉంది నీకు అది కేవలం దయానంద సరస్సు దగ్గర మాత్రమే స్టార్ట్ అయింది అనుకుంటావు నువ్వు. కానీ ఆన్సరు 14వ శతాబ్దం. ఎందుకు అని చెప్పేసి అంటే 1336లో విజయనగర సామ్రాజ్యం స్థాపించబడింది. సో విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించింది హరిహర రాయలు, బుక్కరాయలు. వాళ్ళు మొదట కాకతీయ ప్రతాపరుద్రుడి దగ్గర కోశాధికారులుగా పనిచేసేవారు. మహమ్మద్ బిన్ తుగ్లక్ కాకతీయ సామ్రాజ్యం పైన దాడి చేసిన తర్వాత అక్కడ వాళ్ళు పట్టుకోవాలని ప్రయత్నం చేస్తే వాళ్ళు తప్పించు పారిపోతారు. అక్కడి నుంచి కంప్లీ రాజ్యానికి వెళ్తారు. ఆ కంప్లీ రాజ్యం పైన మళ్ళీ మహమ్మద్ బిన్ తుగ్లక్ దాడి చేస్తాడు. అక్కడ మాత్రం దొరికిపోతారు. హరిహర రాయల్ని, బుక్కరాయల్ని మహమ్మద్ బిన్ తుగ్లక్ బంధించి ఢిల్లీ తీసుకెళ్ళిపోయి వాళ్ళని ముస్లింలుగా మార్చేసి అక్కడ వాళ్ళతో పని చేయించుకుంటుంటాడు. కొంతకాలానికి తన యొక్క ప్రతినిధి పైన ఈ కంప్లీ రాజ్యం పైన వేరే వాళ్ళు దాడి చేస్తారు. కర్నూలు సోమదేవరాజు. ఆ దాడిని ఎదిరించడం కోసం హరిహర రాయల్ని, బుక్కరాయల్ని పంపిస్తాడు మహమ్మద్ బిన్ తుగ్లక్. వాళ్ళు ఇక్కడికి వచ్చారు. ఆ సోమదేవుడిని ఓడించారు. కానీ తిరిగి మళ్ళీ అక్కడికి వెళ్ళే మనమే ఒక బలమైనటువంటి హిందూ రాజ్యాన్ని స్థాపించాలనుకున్నారు. సో వాళ్ళు హిందూ రాజ్యాన్ని స్థాపించాలనుకున్నారు. కానీ వాళ్ళు హిందువులు కాదే. వాళ్ళని ఏ మతంలోకి మార్చాడు? ముస్లిం మతంలోకి మార్చాడు మహమ్మద్ బిన్ తుగ్లక్. అప్పుడు శృంగేరి పీఠాధిపతి అయినటువంటి విద్యారణ్య స్వామి వీళ్ళని తిరిగి హిందువులుగా మార్చారు. అంటే హిందూ మతం నుంచి ఇతర మతంలోకి వెళ్ళిన వారిని తిరిగి మళ్ళీ ఏం చేశారు? హిందూ మతంలో తీసుకొచ్చారు. మరి శుద్ధి ఉద్యమం అంటే అర్థం ఏంటి? శుద్ధి ఉద్యమం అర్థం ఏంటి? హిందూ మతం నుంచి ఇతర మతంలోకి వెళ్ళిన వారిని తిరిగి హిందూ మతంలోకి తేవడం. మరి దాని ప్రకారం ఇది ఎప్పుడు ప్రారంభమైనట్టు? 14వ శతాబ్దమే కదా. సో అంటే కేవలం ఈ విషయాలు మాత్రమే నేర్చుకోవడం వల్ల, అంటే ఆధునిక భారతదేశ చరిత్ర అంటే యూరోపియన్ల రాక దగ్గర నుంచే నేను చదువుతాను అంటే ఇక్కడ ఏపీ హిస్టరీలో ఆంధ్రప్రదేశ్ సామాజిక సాంస్కృతిక చరిత్రలో ఫస్ట్ టాపిక్ ఏమో పరిపాలన పరంగా, రాజకీయ వ్యవస్థ పరంగా తీసుకుంటే శాతవాహనులు. మీకు అందులో వస్తుంది శాతవాహనులు మౌర్యుల పరిపాలనా వ్యవస్థనే అనుసరించారు అని చెప్తారు. అంటే అప్పుడు శాతవాహనుల పరిపాలనా వ్యవస్థ అర్థం కావాలంటే ముందు ఎవరి పరిపాలన తెలియాలి? మీకు మౌర్యుల పరిపాలన తెలియాలక్కర్లేదా? శాతవాహనులు మౌర్యుల పరిపాలనా వ్యవస్థను అనుసరించారని చెప్పేసి చెప్తాం. మరి శాతవాహనుల పరిపాలన తెలియాలి అంటే ఖచ్చితంగా మౌర్యుల పరిపాలన తెలియాలి. అదేవిధంగా తూర్పు చాళుక్యుల కాలంలో రాష్ట్రకూటులతో అనేకమైన యుద్ధాలు జరిగాయి, పల్లవులతో యుద్ధాలు జరిగాయి. మరి అక్కడ రాష్ట్రకూటులు, పల్లవులు, చోళులతో సంబంధాలు ఏర్పడ్డ యుద్ధాలు జరిగాయి. మరి పల్లవులు, చోళులు, రాష్ట్రకూటులు అని చెప్పేసి అంటే ఇదంతా కూడా ప్రాచీన మధ్యయుగ భారతదేశ చరిత్ర. అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సామాజిక సంస్కృతి చరిత్ర నీకు అర్థం కావాలి అంటే దానికి ముందు నీకేం రావాలి? భారతదేశ చరిత్ర రావాలి. సో భారతదేశ చరిత్ర సమగ్రంగా నేర్చుకున్నప్పుడు మాత్రమే నువ్వు ఆంధ్రప్రదేశ్ చరిత్ర అనేది తేలిగ్గా నేర్చుకోగలుగుతావు. ఈవెన్ అదే కాన్సెప్ట్ ఇక్కడ తెలంగాణ కూడా వస్తుంది. తెలంగాణ కూడా శాతవాహనులు. అయితే తెలంగాణ గ్రూప్ 2 సిలబస్లో ఆ ప్రాబ్లం లేదు. ఎందుకంటే మొత్తం ఏముంది ఇక్కడ? భారతదేశ చరిత్ర మొత్తం ఉంది. ప్రాచీన, మధ్యయుగ, ఆధునిక భారతదేశ చరిత్ర మొత్తం అంతా కూడా ఇక్కడ సిలబస్లో ఉంది. కాబట్టి తెలంగాణ విద్యార్థులకు ఆ సమస్య లేదు. కానీ ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు వచ్చేటప్పటికి మాత్రం ఆధునిక భారతదేశ చరిత్ర మాత్రమే నేర్చుకోవడానికి వీల్లేదు. ప్రాచీన, మధ్యయుగ భారతదేశ చరిత్రలు కూడా నేర్చుకుంటూ దానికి అనుగుణంగా కంటిన్యూషన్గా ఆధునిక భారతదేశ చరిత్రను వీలైనంత లోతుగా సమగ్రంగా విశ్లేషణ చేయాలి. లోతుగా సమగ్రంగా మనం విశ్లేషణ చేయాలి. శ్రీకృష్ణదేవరాయల్ని ఆంధ్రభోజ అంటాం. ఎందుకంటాం ఆంధ్రభోజ అని? భోజ అనే పేరు ఎందుకు వచ్చింది అంటే అక్కడ మళ్ళా భారతదేశ చరిత్ర రాజపుత్రులు తెలియాలి. సో రాజపుత్రుల్లో పరమారులు అనేటువంటి ఒక రాజవంశం ఉంటుంది.
ఆ పరమారుల్లో అత్యంత గొప్పవాడేమో భోజుడు. అతడు సంస్కృతంలో గొప్ప కవి పండితుడు. అతడి బిరుదు కూడా కవిరాజు. అతడు సంస్కృతంలో 24కు పైగా గ్రంథాలు రాశాడు. సో సంస్కృత సాహిత్యం యొక్క అభివృద్ధికి భోజుడు ఎంతగా కృషి చేశాడో, ఆంధ్ర సాహిత్యం యొక్క అభివృద్ధికి, ఆంధ్ర భాష యొక్క అభివృద్ధికి శ్రీకృష్ణదేవరాయలు గారు కూడా అంతే కృషి చేశారు. కాబట్టి ఇతడిని ఆంధ్ర భోజ అన్నారు. ఇక్కడ ఆంధ్ర భాష అంటే అర్థం ఏంటంటే తెలుగు భాష. తెలుగు భాషను ఏమని చెప్తారంటే ఆంధ్ర భాష అని చెప్పేసి చెప్తారు. సో ఇతని ఎందుకు భోజుడితో పోల్చాల్సి వచ్చింది అంటే అక్కడ తెలియాలక్కర్లేదా, రాజపుత్రుల గురించి తెలియాలి మనకి. ఇలా ప్రతిదీ కూడా మనకి భారతదేశ చరిత్రకు ఆంధ్రప్రదేశ్ చరిత్రకు ఇక్కడ లింకప్ అనేది ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ సిలబస్లో ఆధునిక భారతదేశ చరిత్ర ఉంది కదా అని కేవలం ఇది మాత్రమే చదివితే సరిపోదు. సో ప్రాచీన మధ్యయుగ భారతదేశాలకు సంబంధించి ప్రాథమికమైన అవగాహన ఏర్పరచుకుంటూ ఆల్మోస్ట్ ఒక 60 to 70% వరకు నేర్చుకుంటూ ఆధునిక భారతదేశ చరిత్రకు సంబంధించి అత్యున్నత స్థాయిలో పూర్తిగా లోతుగా సమగ్రమైనటువంటి విశ్లేషణ అనేది ఖచ్చితంగా మనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో అలాగే మరి తెలంగాణ విద్యార్థులకు వచ్చేటప్పటికి సో భారతదేశ చరిత్ర మొత్తం చదవాలి, తెలంగాణ చరిత్ర మరియు సంస్కృతి, తెలంగాణ ఉద్యమ చరిత్ర. సో ఇప్పుడు మరలా మనం ఒక్కొక్క టాపిక్ని మనం అనలైజ్ చేసుకుంటూ వద్దాం. సో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులేమో ఆధునిక భారతదేశ చరిత్ర, అలాగే ఆంధ్రప్రదేశ్ సామాజిక సాంస్కృతిక చరిత్ర నేర్చుకోవాలన్నాం. మరి తెలంగాణ విద్యార్థులేమో భారతదేశ చరిత్ర, తెలంగాణ చరిత్ర మరియు సంస్కృతి, తెలంగాణ ఉద్యమ చరిత్ర నేర్చుకోవాలని చెప్పేసి చెప్తున్నాం. సో ఇప్పుడు మనం ఒక్కొక్క చరిత్ర గురించి అందులో ఏం టాపిక్స్ ఉంటాయి, ఎలా అనాలిసిస్ ఉంటుంది నేర్చుకుంటూ వద్దాం. ఫస్ట్ మనం భారతదేశ చరిత్ర. భారతదేశ చరిత్ర. సో భారతదేశ చరిత్రలో తీసుకున్నట్టయితే సో అసలు చరిత్ర దీన్ని ఇంగ్లీష్లో హిస్టరీ అని చెప్పేసి చెప్తాం. చరిత్ర దీన్ని ఇంగ్లీష్లో ఏమని చెప్తామంటే హిస్టరీ. ఈ హిస్టరీ అనేటువంటి ఇంగ్లీష్ పదము హిస్టోరియా అనే గ్రీక్ పదం నుంచి వచ్చింది. హిస్టరీ అనేటటువంటి ఇంగ్లీష్ పదం దేని నుంచి వచ్చిందని చెప్పేసి అంటే హిస్టోరియా అనేటువంటి గ్రీక్ పదం నుంచి వచ్చింది. ఈ హిస్టోరియా అనే గ్రీక్ పదానికి అర్థం ఏంటంటే పరిశోధన ఆర్ తెలుసుకోవడం అని అర్థం. హిస్టరీ అనే గ్రీక్ పదానికి అర్థం ఏంటంటే పరిశోధన లేదా తెలుసుకోవడం అని అర్థం. అంటే జరిగిపోయినటువంటి గతాన్ని పరిశోధించి తెలుసుకోవడాన్ని మనం ఏమని చెప్తామంటే చరిత్ర. జరిగినటువంటి గతాన్ని మనం పరిశోధించి సాక్ష్యాధారాలను సేకరించి దాని ఆధారంగా తెలుసుకోవడాన్ని మనం ఏమని చెప్తామంటే చరిత్ర అని చెప్పేసి చెప్తాం. మరి ఈ చరిత్రను అధ్యయనం చేసినటువంటి అనేక మంది చరిత్రకారులు వాస్తవానికి ఈ చరిత్రను సాక్ష్యాధారాలతో సహా వెలికి తీయడం కోసం చరిత్రకారులు కృషి చేస్తారు, మరొకరు కూడా కృషి చేస్తారు. ఆ మరొకరు ఎవరంటే పురావస్తు శాస్త్రవేత్తలు, వాళ్ళని మనం ఆర్కియాలజిస్టులు అని చెప్పేసి చెప్తాం. సో చరిత్రకారుల ఉద్దేశము గతాన్ని వెలికి తీయడమే, మరి పురావస్తు శాస్త్రవేత్తల యొక్క ఉద్దేశము గతాన్ని వెలికి తీయడమే. లక్ష్యం ఇద్దరిది ఒకటే, కాకపోతే అనుసరించే మార్గాలు వేరు. చరిత్రకారులేమో సాహిత్యం ద్వారా సో గ్రంథాల ద్వారా మనకి గత చరిత్రను వెలికి తీయడానికి ప్రయత్నం చేస్తే, ఈ పురావస్తు శాస్త్రవేత్తలేమో సాక్ష్యాధారాల ద్వారా అంటే వస్తువుల ద్వారా శాసనాలు కానీ నాణ్యాలు కానీ పురావస్తు అవశేషాలు కానీ వీటి ఆధారంగా చరిత్రను బయటికి తీసే ప్రయత్నం అనేది చేయడం జరుగుతుంది. సో ఇది చరిత్ర యొక్క బేసిక్ కాన్సెప్ట్. అసలు చరిత్ర అంటే అర్థం ఏంటి? సో చరిత్రను ఇంగ్లీష్లో మనం ఏమని చెప్తామండి? హిస్టరీ. ద ఇంగ్లీష్ వర్డ్ హిస్టరీ was derived from the Greek word historia, which means research, పరిశోధన
లేదా తెలుసుకోవడం అని చెప్పేసి మనం చెప్తాం. అయితే ఈ భారతదేశ చరిత్రను అధ్యయనం సౌలభ్యం కోసం చరిత్రకారులు, గ్రంథ రచయితలు మనం ఈజీగా నేర్చుకోవడం కోసం చరిత్రకారులు, గ్రంథ రచయితలు ఒక క్రమ పద్ధతిలో మనకు అమర్చారు. అదే క్రోనాలజీ అని చెప్పేసి చెప్తాం. చరిత్ర జరిగిన విధానాన్ని ఒక క్రమ పద్ధతిలో మనకి అమర్చడం జరిగింది. దాన్ని మనం ఏమో చెప్తామంటే క్రోనాలజీ అని చెప్పేసి చెప్తాం. ఈ చరిత్ర మొత్తం మనం 3 భాగాలుగా విభజించారు. మనకి చరిత్రకారులు మనకి భారతదేశ చరిత్రనేమో గ్రంథ రచయితలు కూడా 3 భాగాలుగా విభజించారు. ఏంటా 3 భాగాలు అని చెప్పేసి అంటే, ఫస్ట్ వన్ ప్రాచీన భారతదేశ చరిత్ర. ప్రాచీన భారతదేశ చరిత్ర. అలాగే మధ్యయుగ భారతదేశ చరిత్ర. మధ్యయుగ భారతదేశ చరిత్ర. అలాగే ఆధునిక భారతదేశ చరిత్ర. ఆధునిక భారతదేశ చరిత్ర. సో భారతదేశ చరిత్రను చరిత్రకారులు మనకి 3 భాగాలుగా విభజించి అరేంజ్ చేశారు. మన అధ్యయన సౌలభ్యం కోసం, తేలిగ్గా నేర్చుకోవడం కోసం. అవి ఫస్ట్ వన్ ప్రాచీన భారతదేశ చరిత్ర, సెకండ్ వన్ మధ్యయుగ భారతదేశ చరిత్ర, థర్డ్ వన్ ఆధునిక భారతదేశ చరిత్ర. సో ప్రాచీన భారతదేశ చరిత్ర. చరిత్ర ఎప్పుడు ప్రారంభమయ్యిందో తెలియని కాలం నుంచి, చరిత్ర ఎప్పుడు ప్రారంభమయ్యిందో తెలియని కాలం నుంచి క్రీస్తు శకం 9వ శతాబ్దం వరకు కూడా, సో క్రీస్తు శకం 9వ శతాబ్దం వరకు కూడా మధ్య ఉండేటువంటి చరిత్రనంతటినీ కూడా మనకి ప్రాచీన భారతదేశ చరిత్ర అని చెప్పేసి చెప్తాం. చరిత్ర ఎప్పుడు ప్రారంభమైందో తెలియని కాలం నుంచి, అంటే పూర్వ చరిత్రక యుగం నుంచి కూడా మనం స్టార్ట్ చేస్తే, అంటే ప్రాచీన శిలాయుగం దగ్గర నుంచి మనం ప్రారంభిస్తే, సో క్రీస్తు శకం 9వ శతాబ్దం వరకు, అంటే 8-9 శతాబ్దాల వరకు కూడా ఆల్మోస్ట్ మనకి ఏమని చెప్తామని అంటే ప్రాచీన భారతదేశ చరిత్ర. ఈ డివిజన్లో ఇయర్స్కి సంబంధించి కొంత చరిత్రకారుల మధ్య భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి, అందుకే మనం ఇయర్స్ మెన్షన్ చేయం. అలాగే నెక్స్ట్ మధ్యయుగ భారతదేశ చరిత్ర. సో క్రీస్తు శకం 8-9 శతాబ్దాల దగ్గర నుంచి ఆల్మోస్ట్ మనకి 17వ శతాబ్దం వరకు కూడా ఉండేటువంటి చరిత్రను ఏమని చెప్తామంటే మధ్యయుగ భారతదేశ చరిత్ర అని చెప్పేసి చెప్తాం. మరి అలాగే ఆధునిక భారతదేశ చరిత్ర. భారతదేశానికి యూరోపియన్లు వచ్చిన దగ్గర నుంచి 1498లో మనకి పోర్చుగీస్ వారు వాస్కోడగామా తొలిసారిగా భారతదేశానికి రావడం జరిగింది. సో భారతదేశానికి యూరోపియన్లు వచ్చిన దగ్గర నుంచి భారతదేశానికి స్వాతంత్రం వచ్చినంత వరకు, భారతదేశానికి యూరోపియన్స్ వచ్చిన దగ్గర నుంచి భారతదేశానికి స్వాతంత్రం వచ్చినంత వరకు ఉండేటువంటి చరిత్రనంతటినీ కూడా ఆధునిక భారతదేశ చరిత్ర అని చెప్పేసి చెప్తాం. ఈ విధంగా చరిత్రను అధ్యయనం చేయడం కోసం గ్రంథ రచయితలు, చరిత్రకారులు మనకి చరిత్రను 3 భాగాలుగా విభజించారు. ప్రాచీన భారతదేశ చరిత్ర, మధ్యయుగ భారతదేశ చరిత్ర, అలాగే ఆధునిక భారతదేశ చరిత్ర అని చెప్పేసి చెప్తాం. ఇప్పుడు మళ్ళా ఒక్కొక్క ఫస్ట్ క్లియర్ కదా, హిస్టరీలో భారతదేశ చరిత్రలో ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? 3 పార్ట్స్ ఉన్నాయి. ప్రాచీన భారతదేశ చరిత్ర, మధ్యయుగ భారతదేశ చరిత్ర, అదేవిధంగా ఆధునిక భారతదేశ చరిత్ర అని చెప్పేసి చెప్తాం. సో ఇప్పుడు మళ్ళా ఒక్కొక్క టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. ఇందులో ఫస్ట్ ప్రాచీన భారతదేశ చరిత్ర. ఇక్కడ మీకు ఈ చరిత్ర గురించి ఎందుకు మనం చెప్తున్నాం అంటే, ఇందులో వచ్చే కొన్ని పదాలు ఎక్కడో దగ్గర మీరు విన్నవే. ఫర్ ఎగ్జాంపుల్ తాజ్మహల్ షాజహాన్ కట్టించాడు, విన్నావా లేదా? సో ఈ షాజహాన్ ఎవడు, వీడు ఏ కాలంలో వచ్చాడు, వీడు ఎవడి కుమారుడు, వీడి యొక్క కుమారుడు ఎవడు, ఇవన్నీ తెలియాలంటే వాళ్ళకి హిస్టరీ తెలియాలి మొత్తం అంతా కూడా. భారతదేశ రైల్వేలు, భారతదేశంలో రైల్వేలు ప్రవేశపెట్టింది డల్హౌసీ. ఈ డల్హౌసీ గవర్నర్ జనరల్. ఈ గవర్నర్ జనరల్ ఎప్పుడు వచ్చాడు వీడు. అలాగా మనకి చరిత్రలో ఒక కట్టడం చూసినప్పుడు కానీ హైదరాబాద్ వచ్చారు, చార్మినార్ వెళ్ళారు. చార్మినార్ ఇది కుతుబ్ షాహీల కాలంలో కట్టింది.
కుతుబ్ షాహీలో చాప్టరే కదా. అలాగే అసెంబ్లీ, ఉస్మానియా హాస్పిటల్, రాజ్ భవన్, జూబ్లీ జూబ్లీ హాల్, ఇవన్నీ కూడా ఈ అసఫ్ జాహీల్ కాలంలో కట్టినవి. మరి అది కూడా చరిత్రే కదా. సో ఈ చరిత్రకు సంబంధించిన అంశాలు మనకి ఎక్కడో దగ్గర పరిచయం అవుతాయి. మరి పరీక్షలకు అవసరం అయ్యేటప్పుడు మాత్రం వాటిని ఒక క్రమ పద్ధతిలో క్రోడీకరించి మనం చదువుకోవాలి. ఆ క్రమ పద్ధతిలో ఆర్డర్లో సిస్టమేటిక్గా అరేంజ్ చేసే ప్రయత్నం మనం చేస్తున్నాం ఇప్పుడు. సో ఇందులో ఫస్ట్ ఏంటంటే ప్రాచీన భారతదేశ చరిత్ర. ఈ ప్రాచీన భారతదేశ చరిత్ర కింద మనం ఏ టాపిక్స్ అనేవి కవర్ చేస్తాం. సో ప్రాచీన భారతదేశ చరిత్ర కింద మనం తీసుకున్నట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో వచ్చేటువంటి లెసన్స్ ఏముంటాయి? ప్రాచీన భారతదేశ చరిత్ర, యాన్షియంట్ ఇండియన్ హిస్టరీ. సో ఈ ప్రాచీన భారతదేశ చరిత్ర కనుక తీసుకున్నట్టయితే ఇందులో ప్రధానంగా మనకు ఉండేటువంటి టాపిక్స్ ఫస్ట్ పూర్వ చారిత్రక యుగం. దీన్నే మనం చరిత్ర పూర్వయుగం అని కూడా చెప్తాం. పూర్వ చారిత్రక యుగము లేదా మరో పేరంటే చరిత్ర పూర్వయుగం. అంటే అసలు చరిత్ర ఎప్పుడు ప్రారంభమయ్యింది అనే దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాం. సో మనం ఆల్రెడీ చరిత్ర అనేది రాతి యుగంతో ప్రారంభమైంది. శిలాయుగము, కాంస్యయుగము, లోహయుగం అని చెప్పేసి చెప్తాం. అందులో మళ్ళా ప్రాచీన శిలాయుగము, మధ్య శిలాయుగము, నవీన శిలాయుగము ఇవన్నీ కూడా చెప్తాం. సో ఇందులో ఫస్ట్ టాపిక్ ఏం చెప్పేసి అంటే చరిత్ర పూర్వయుగం. యాక్చువల్గా ఈ చరిత్రను మరింత సులభంగా నేర్చుకోవడం కోసం చరిత్ర పూర్వయుగం కంటే ముందు మరొక లెసన్ నేర్చుకుంటాం, చారిత్రక ఆధారాలు. అంటే చరిత్రను మనకు తెలియజేసేటటువంటి ఆధారాలు ఏమని చెప్తామంటే చారిత్రక ఆధారాలు. బేసికల్గా ఈ చారిత్రక ఆధారాలు రెండు రకాలుగా చెప్తాం. ఒకటి సాహిత్యపరమైన ఆధారాలు, పుస్తక రూపంలో లభించేవి. రెండోది పురావస్తు ఆధారాలు, వస్తువుల రూపంలో లభించేవి. సో ఫస్ట్ చారిత్రక ఆధారాలు నేర్చుకున్న తర్వాత చరిత్ర పూర్వయుగము. దీని తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి సింధు నాగరికత, నెక్స్ట్ టాపిక్. సో సింధు నాగరికత, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అని చెప్పేసి చెప్తాం. సింధు నాగరికత, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. సో భారతదేశంలో మొట్టమొదటి నాగరికత, ఆసియాలో వెలసిల్లిన రెండవ నాగరికత ఏదని చెప్పేసి అంటే సింధు నాగరికత. భారతదేశంలో మొట్టమొదటి నాగరికత, ఆసియాలో వెలసిల్లిన రెండవ నాగరికత ఏది అంటే సింధు నాగరికత. సో ఈ సింధు నాగరికత గురించి, సింధు నాగరికత ఏ విధంగా ఏర్పడింది, సింధు నాగరికతలో ముఖ్యమైన ప్రదేశాలు ఏంటి, సింధు నాగరికత యొక్క విస్తీర్ణం ఎంత, సింధు నాగరికత యొక్క లక్షణాలేంటి, అదేవిధంగా సింధు నాగరికత యొక్క సాంఘిక పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, మత పరిస్థితులు, పట్టణ నిర్మాణ ప్రణాళిక, ఇవన్నీ నేర్చుకుంటూ సింధు నాగరికత ఏ విధంగా పతనమైపోయింది లేదా అంతమైపోయిందని నేర్చుకుంటాం. సో ఇది థర్డ్ టాపిక్. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫోర్త్ టాపిక్ వేద నాగరికత. దీనికే మరో పేరు ఆర్య నాగరికత. వేద నాగరికత లేదా దీనికే మరో పేరు ఏంటంటే ఆర్య నాగరికత అని చెప్పేసి చెప్తాం. సో వేద నాగరికత లేదా మరో పేరు ఆర్య నాగరికత. ఇది ఎగ్జాక్ట్గా మనకి ఇయర్స్ ప్రకారం తీసుకుంటే సింధు నాగరికత 2500 BC నుంచి 1500 BC అని చెప్పేసి చెప్తాం. 2500 BC నుంచి 1500 BC. మరి వేద నాగరికత లేదా ఆర్య నాగరికత 1500 BC టు 1000 BC. వేద నాగరికత లేదా ఆర్య నాగరికత 1500 BC టు 600 BC. 1500 BC టు 600 BC. ఈ వేద నాగరికత లేదా ఆర్య నాగరికతలో మళ్ళీ రెండు భాగాలు ఉన్నాయి, తొలి వేద నాగరికత, అదేవిధంగా మలివేద నాగరికత. సో 1500 BC నుంచి 1000 BC ఏమో తొలి వేద నాగరికత అయితే,
1000 BC నుంచి 600 BC ఏమో మలివేద నాగరికత అని చెప్పేసి చెప్తాం. 1000 BC 600 BC ఏమో మలివేద నాగరికత అని చెప్పేసి చెప్తాం. సో ఇది ఆర్య నాగరికత. నెక్స్ట్ షోడశ మహాజనపదాల యుగం. నెక్స్ట్ టాపిక్ షోడశ మహాజనపదాల యుగం. దీన్నే ఇదే పాఠాన్ని మరో రకంగా కూడా చెప్తాం. మతపరమైన ఉద్యమాల కాలం. షోడశ మహాజనపదాల యుగము లేదా మరో పేరు మతపరమైన ఉద్యమాల కాలం. ఇక్కడ ఈ రెండు అంశాల గురించి ఒక్కసారిగా మనం నేర్చుకున్నట్లయితే దీని గురించి తెలియాలంటే కొద్దిగా వేద నాగరికతలోకి మనం వెళ్ళాలి. సింధు నాగరికత కాలంలో ఏ విధమైన యుద్ధాలు జరిగిన ఆధారాలు ఎక్కడ లేవు మనకి. సో యాక్చువల్గా భారతదేశంలో యుద్ధాల సంస్కృతి ఆర్యులతో ప్రారంభమైందని చెప్పేసి చెప్పొచ్చు. ఎందుకంటే సింధు నాగరికత పతనానికి మొట్టమొదటి కారణం ఏం చెప్తామంటే ఆర్యుల ఆకస్మిక దండయాత్రలు అని చెప్పేసి చెప్తాం. అంటే ఆర్యులు ఆకస్మికంగా దండయాత్ర చేయడం వలన సింధు నాగరికత అనేది అంతమైపోయింది. దండయాత్రలు యుద్ధాలు చేసినట్టే కదా. సో ఇక్కడ ఈ వేద నాగరికతలో రెండు భాగాలు చెప్పుకున్నాం, తొలివేద కాలము, మలివేద కాలం. సో ఆర్యుల కాలంలో యుద్ధాలు జరిగాయి. తొలివేద కాలంలో యుద్ధాలు దేనికోసం జరిగాయంటే పశువుల కోసం, గడ్డి భూముల కోసం జరిగాయి. పశువుల కోసం, గడ్డి భూముల కోసం జరిగాయి. ఈ యుద్ధాలను మనం ఏమని చెప్తామంటే గవిస్తి అనేవారు. తొలివేద కాలంలో యుద్ధాలు అనేవి పశువుల కోసం, గడ్డి భూముల కోసం జరిగాయి. వాటిని గవిస్తి అనేవారు. మరి అదే మలివేద కాలం వచ్చేటప్పటికి యుద్ధాలు జరిగాయి. మరి మలివేద కాలంలో యుద్ధాలు దేనికోసం జరిగాయంటే రాజ్య విస్తరణ కోసం జరిగాయి. మలివేద కాలం యుద్ధాలు దేనికోసం జరిగాయండి? రాజ్య విస్తరణ కోసం జరిగాయి. ఈ రాజ్య విస్తరణ కోసం జరిగిన యుద్ధాలను మహాసంగ్రామాలు అన్నారు. రాజ్య విస్తరణ కోసం జరిగిన యుద్ధాలను ఏమని పిలిచారంటే మహాసంగ్రామాలు. సో ఇక్కడ పశువుల కోసం, గడ్డి భూముల కోసం జరిగిన యుద్ధాలని గవిస్తి అన్నారు. రాజ్య విస్తరణ కోసం జరిగిన యుద్ధాలనేమో మహాసంగ్రామాలు అన్నారు. సో ఈ మహాసంగ్రామాల ఫలితంగా మలివేద కాలం చివరిలో జరిగిన మహాసంగ్రామాల ఫలితంగా సువిశాల భారత భూభాగం కాస్త 16 భాగాలుగా విడిపోయింది. ఆ 16 భాగాలను ఏమని చెప్తారంటే షోడశ మహాజనపదాలు. జనపదం అంటే ఒక భూభాగం అని అర్థం, ఒక రాజ్యం అని అర్థం. సో ఈ మహాసంగ్రామాల వల్ల సువిశాల భారత ఉపఖండం కాస్త, భారత భూభాగం కాస్త 16 భాగాలుగా విడిపోయింది. వాటినే షోడశ మహాజనపదాల యుగము అని చెప్పేసి చెప్తాం. అలాగే దీనికి మరో పేరు పెట్టాం, మతపరమైన ఉద్యమాల కాలం. సో దీనికి మతపరమైన ఉద్యమాల కాలం అని ఎందుకన్నామని చెప్పేసి అంటే ఇక్కడ తొలివేద కాలంలో మతం పరంగా తీసుకుంటే తొలివేద కాల ప్రజలు ప్రకృతి శక్తుల్ని ఎక్కువగా ఆరాధించేవారు. ప్రకృతి శక్తుల్ని ఎక్కువగా ఆరాధించేవారు. తొలివేద కాలం నాటి ప్రజల యొక్క ప్రధాన దైవం ఎవరని చెప్పేసి అంటే ఇంద్రుడు. ఇంద్రుడికి అత్యంత ఇష్టమైనటువంటి పానీయం సోమరసం. తొలివేల కాల ప్రజలేమో సోమరసం అనేటువంటి పానీయాన్ని ఇంద్రుడికి నైవేద్యంగా పెట్టి పిల్లల్ని, పశువుల్ని ఇమ్మని వేడుకునేవారు. సో తొలివేద కాలంలో పూజా విధానం అనేది చాలా సరళంగా, సింపుల్గా ఉండేది. బట్ మలివేద కాలం వచ్చేటప్పటికి అందులో మార్పు వచ్చింది. తొలివేద కాలంలో ప్రకృతి శక్తులను ఆరాధించిన ప్రజలు కాస్త మలివేద కాలంలో త్రిమూర్తులను ఆరాధించారు. త్రిమూర్తులు అని చెప్పేసి అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు. త్రిమూర్తులు అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు. సో అంతేకాకుండా మలివేద కాలంలో యజ్ఞయాగాదులు ప్రారంభమయ్యాయి. ఈ యజ్ఞయాగాదుల దగ్గర విందులు, వినోదాల పేరుతో, అంటే యజ్ఞయాగాదుల దగ్గర జంతుబలులు ఇస్తూ విందులు, వినోదాలు చేసేవారు. యజ్ఞయాగాదులు చేయడం వల్ల బ్రాహ్మణాధిపత్యం పెరిగింది.
అలాగే యజ్ఞయాగాదుల దగ్గర జంతువులను బలిస్తూ జీవహింస పెరిగింది. అంటే మలివేద కాలం యొక్క అంతానికి సమాజంలో బ్రాహ్మణ ఆధిపత్యం పెరిగింది. తొలివేద కాలంలో వర్ణ వ్యవస్థ లేదు, మలివేద కాలంలో వర్ణాలు ఏర్పడ్డాయి. ఋగ్వేదం యొక్క చివరిలో మనం డీటెయిల్గా చెప్పుకుంటాం. ఋగ్వేదంలో 10 మండలాలు ఉంటాయి. ఆ 10వ మండలంలో పురుష సూక్తం అని చెప్పేసి ఉంటుంది. దాని ఆధారంగా వర్ణ వ్యవస్థ ఏర్పడింది. అక్కడ మలివేద కాలం వచ్చేటప్పటికి సమాజంలో చాతుర్వర్ణాలు ఏర్పడ్డాయి. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. ఈ చాతుర్వర్ణాలు ఏర్పడడం వల్ల సమాజం పైన బ్రాహ్మణ ఆధిపత్యం అనేది ఎక్కువైంది. ఈ సమాజంలో పెరిగినటువంటి బ్రాహ్మణ ఆధిపత్యానికి వ్యతిరేకంగా, సమాజంలో పెరిగినటువంటి జీవహింసకు వ్యతిరేకంగా, జంతుబలులు జీవహింసకు వ్యతిరేకంగా, వైదిక మతానికి వ్యతిరేకంగా ఫైనల్గా 72 కొత్త మతాలు ఆవిర్భవించాయి. ఇప్పుడు మలివేద కాలం యొక్క అంతానికి, క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం నాటికి, మలివేద కాలం యొక్క అంతానికి అంటే క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం నాటికి సమాజములో బ్రాహ్మణ ఆధిపత్యానికి వ్యతిరేకంగా, జీవహింసకు వ్యతిరేకంగా సుమారుగా 72 మతాలు ఆవిర్భవించాయి. ఆ 72 మతాల్లో అతి ముఖ్యమైనవి మనకి బాగా తెలిసినవి బౌద్ధ మతం, జైన మతం. వీటితో పాటుగా అజీవక మతము, చార్వాక మతం కూడా ఉన్నాయి. మనకు జస్ట్ కొంతవరకు అవి కూడా పరిచయం అవుతాయి. అందుకే ఇలా కొత్త మతాలు ఆవిర్భవించాయి కాబట్టి ఈ కాలాన్ని ఏమన్నాం? మతపరమైన ఉద్యమాల కాలం అన్నాం. సో భారత భూభాగమేమో 16 జనపదాలుగా విడిపోయింది కాబట్టి దీన్ని షోడశ మహాజనపదాల యుగం అని చెప్పేసి చెప్పుకున్నాం. అలా కాకుండా దీన్ని ఈ కాలంలో సుమారు 72 కొత్త మతాలు ఆవిర్భవించాయి కాబట్టి మతపరమైన ఉద్యమాల కాలము అని చెప్పేసి చెప్పుకున్నాం. సో ఇది ప్రాచీన భారతదేశ చరిత్రలో కొన్ని టాపిక్స్ మనకి చారిత్రక ఆధారాలు, పూర్వ చారిత్రక యుగము, సింధు నాగరికత, వేద నాగరికత, అదేవిధంగా షోడశ మహాజనపదాలు లేదా మతపరమైనటువంటి ఉద్యమాల కాలం. మరి నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇందులో మౌర్య సామ్రాజ్యం. సో ఈ షోడశ మహాజనపదాల్లో మగధ అనేది ఒక బలమైనటువంటి రాజ్యంగా ఆవిర్భవించింది. షోడశ అంటే 16. అస్మక, అంగ, అవంతి, చేది, గాంధార, కాశీ, కోశల, కురు, కాంభోజ, మగధ, మత్స్య, మల్ల, పాంచాల, సోరసేన, వజ్జి, వత్స, మొత్తం 16 రాజ్యాలు. ఈ 16 రాజ్యాల్లో బలమైన రాజ్యంగా ఆవిర్భవించింది మగధ సామ్రాజ్యం. ఈ మగధ సామ్రాజ్యంతో భారతదేశంలో ఒక వ్యవస్థీకృతమైనటువంటి పరిపాలన ప్రారంభమైందని చెప్తాం. దీని అంతటి గురించి ఈ ముందు టాపిక్లో నేర్చుకుంటాం, జనపదాల యుగంలో నేర్చుకుంటాం. ఈ మగధ సామ్రాజ్యాన్ని 3 వంశాలు పరిపాలించాయి. హరియంక వంశము, శిశునాగ వంశము, నంద వంశం అనేటువంటి 3 వంశాలు పరిపాలించాయి. ఆ నంద వంశంలో చివరి వాడైనటువంటి ధననందుడిని అంతం చేసి మౌర్య సామ్రాజ్యం అనేది వచ్చింది. సో మౌర్య సామ్రాజ్యం భారతదేశంలో మొట్టమొదటి సువిశాల సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసింది ఏదంటే మౌర్య సామ్రాజ్యం. భారతదేశంలో మొట్టమొదటి సువిశాల సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసింది ఏదంటే మౌర్య సామ్రాజ్యం అని చెప్పేసి చెప్తాం. ఆ తర్వాత నెక్స్ట్ టాపిక్ మౌర్యానంతర యుగం. మౌర్యానంతర యుగం. సో మౌర్యానంతర యుగం, ఈ యుగానికి ఒక ప్రత్యేకత ఉంది. అంటే ఇయర్స్ ప్రకారం చెప్పుకున్నట్టయితే క్రీస్తు పూర్వం 200 నుంచి క్రీస్తు శకం 300 వరకు కూడా, క్రీస్తు పూర్వం 200 నుంచి క్రీస్తు శకం 300 వరకు కూడా ఉండే కాలాన్ని ఏమని చెప్తామంటే మౌర్యానంతర యుగం అని చెప్పేసి చెప్తాం. ఈ మౌర్యానంతర యుగానికి ప్రత్యేకత ఏంటంటే ఈ యుగానికి ముందు, ఈ యుగం తరువాత ఆల్మోస్ట్ భారతదేశం అంతా కూడా ఒకే రాజవంశం చేత పరిపాలించబడింది. మౌర్యానంతర యుగానికి ముందు మౌర్యులు పరిపాలించారు, మౌర్యానంతర యుగం తరువాత గుప్తులు పరిపాలించారు.
కానీ ఈ పర్టిక్యులర్ కాలంలోనే మౌర్యానంతర యుగములోనే భారతదేశంలో వివిధ ప్రాంతాలు వివిధ వ్యక్తులు పరిపాలించారు. ఇందులో స్వదేశీయులు ఉన్నారు, విదేశీయులు కూడా ఉన్నారు. సో ఈ కాలంలో వాయువ్య భారతదేశాన్ని మొత్తం అంతటిని విదేశీయులు పరిపాలించారు. మగధ సామ్రాజ్యాన్ని ఏమో శుంగ మరియు కన్వ వంశాలు పరిపాలించాయి. తూర్పు భారతదేశం అదే చేది వంశాన్నేమో అక్కడ తూర్పు భారతదేశాన్నేమో చేది వంశం లేదా మహామేఘ వంశం పరిపాలించింది. దక్షిణ భారతదేశాన్నేమో చోళ, చార, పాండ్య రాజ్యాలు పరిపాలించాయి. సో భారతదేశంలో వేరు ప్రాంతాలను వేరు రాజవంశాలు పరిపాలించిన కాలం ఏది అని చెప్పేసి అంటే ఈ మౌర్యానంతర యుగము అని చెప్పేసి చెప్తాం. వేరు ప్రాంతాలను వేరు రాజవంశాలు పరిపాలించిన కాలము మౌర్యానంతర యుగం. సో దీని తర్వాత మనకి నెక్స్ట్ టాపిక్ గుప్తుల యుగం. దీంతో నెక్స్ట్ టాపిక్ ఏం చెప్పేసి అంటే గుప్తుల యుగము అని చెప్పేసి చెప్తాం. సో గుప్త సామ్రాజ్యము. ఈ గుప్త సామ్రాజ్యం తర్వాత నెక్స్ట్ మనం నేర్చుకునేది గుప్తానంతర యుగం. గుప్తానంతర యుగం గుప్తుల తర్వాత కాలం. ఇందులో ప్రధానంగా మనం 3 టాపిక్స్ నేర్చుకుంటాం. అవి ఒకటి పుష్యభూతి వంశము, హర్షవర్ధనుడు, అలాగే బాదామి చాళుక్యులు, అలాగే పల్లవులు. సో పుష్యభూతి వంశము, బాదామి చాళుక్యులు, అదేవిధంగా పల్లవులు. సో ఇది మొత్తం ప్రాచీన భారతదేశ చరిత్రలో మనం నేర్చుకునేటటువంటి టాపిక్స్. చారిత్రక ఆధారాలు, చరిత్ర పూర్వయుగము, సింధు నాగరికత, వేద నాగరికత, మతపరమైన ఉద్యమాల కాలం లేదా మహాజనపదాల యుగం, మౌర్య సామ్రాజ్యం, మౌర్యానంతర కాలం, గుప్తుల యుగము, గుప్తానంతర యుగం. ఇది టోటల్గా ప్రాచీన భారతదేశ చరిత్రలో ఉండేటటువంటి టాపిక్స్ అని చెప్పేసి చెప్తాం. వీటిని మనం మరలా క్లాస్ స్టార్ట్ చేసేటప్పుడు డీటెయిల్డ్గా సమగ్రంగా మనం నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. This video is brought to you by AKSIAS.